ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్ర పూర్తి స్థాయిలో అందించాలి. తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైత్ బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన 134వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించబడడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం హైదరాబాదు నడి రోడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలన అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ప్రస్తావించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే దానిని ఒంటి పండించుకొని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్రం వివరిస్తూ బోధిస్తూ ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలి అన్నారు. ఆయన రాసిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి కుంభంపాటి అంచయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షురాలు స్వప్న, రవి, బాలస్వామి, కె పాలరాజు, బి రమేష్, సునీత, పట్టణ కోశాధికారి గిరీష్, సారగండ్ల సైదులు, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి, గోపాల్ రెడ్డి, బానోతు జానీ నాయక్, పెగ్గేపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి 134వ జయంతి సందర్భంగా ఘనంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజం కొరకు ఆనాడు చిన్నతనం నుంచి ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో సమస్యలను ఎదుర్కొని స్వాతంత్రం తర్వాత తొలి మంత్రిశాఖ న్యాయశాఖ మంత్రిగా చేశాడు. అదే మాదిరిగా అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ రోజు కరెంటు లేని సౌకర్యాలు కూడా వీధి దీపాలతో కూడా చదువుకుని సమాజానికి గొప్ప వ్యక్తిగా ఎదిగిండు. భారత రాజ్యాంగం అన్ని దేశాలను అధ్యయనం చేసి ముసాయిదా కమిటీ నుంచి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిండు. మరి ఆయన రాసినటువంటి చట్టాల వల్లనే ఈనాడు న్యాయస్థానాలు కానీ కోర్టులు కానీ నడుచుకుంటున్నాయి. మరి అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంబేద్కర్ గారు జీవితాలను భావితరాలకు పుస్తకాల్లో పాఠ్యాంశాలు కూడా మరి భావితరాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువత అందరూ కూడా మర్చిపోకుండా సమాజ నిర్మాణం కోసం ఆయన ఎప్పుడు కష్టపడ్డాడు, ఆయన యొక్క సేవలు కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర కానీ ప్రపంచ మానవాళికి భావితరాలకు పాఠ్యాంశాలు ముద్రించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నశ్రీనివాస్ గారికి, కిషన్ నాయక్ గారికి, స్వప్న గారికి, మరి ఇక్కడ చాలామంది రమేష్ బాలసంగ్ గారికి, గిరీశం గారికి, మరి మల్లయ్య గారి మల్లయ్య గారికి, ఆకుల మారయ్య గారికి, సునీత గారికి, మరి ఇక్కడికి రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మరి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి నా యొక్క వచ్చినందుకు వారి యొక్క పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.